ఇక్కడ చూడండి మా ఆయనతో కావాలని ఆడుకున్నాను, మామూలుగా లేదు అసలు. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఇది లాస్ట్లో ఉంటుంది, మీరు అస్సలు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. మీరు ఎలా జరుపుకున్నారు ఏంటి అని చెప్పి వీడియో అయితే చూడండి, నాకు కూడా చెప్పండి ఎలా జరుపుకున్నామో ఏంటి అని. లాస్ట్ వరకు చూడండి, మా ఆయన ఆనందం చూడండి. హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు అండి. మీకు మీ కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. దీపావళి ఎందుకు వచ్చింది ఏంటి అని కూడా చెప్తాను నేను. ఇక్కడ బాంబులు చాలా బాగా పేలుస్తున్నారు, మొత్తం అసలు మామూలుగా చెవు నొప్పి వస్తుంది, తల కూడా నొప్పి వస్తుంది. అయితే దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు అనేది నేను చెప్తాను. ఒక లైక్ వేసుకోండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఒక కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. దీపావళి ఎలా జరుపుకుంటారు అనేది లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. రాముడు రావణాసురుని సంచరించి సీతాదేవితో కలిసి వచ్చిన రోజున అక్కడ ప్రజలందరూ మొట్టమొదటి రోజున దీపాలు వెలిగించి పండగ చేసుకుంటారు. ఈ దీపావళిని నరక చతుర్థి అని కూడా అంటారు. విష్ణుమూర్తి అవతారమైన వరాహమూర్తి భూదేవికి జన్మించిన వాడే ఈ నరకాసురుడు. ఇతని రాక్షస బాధను భరించలేక ప్రజలందరూ చీకటిలో బ్రతికేవారు. శ్రీకృష్ణుడు సత్యభామదేవితో కలిసి నరకాసురుణ్ణి వాదించారు. అప్పటి నుండి ప్రజలు తమ జీవితాల్లో చీకటిని పోగొడుతూ దీపాలతో వెలిగించి దీపావళి పండుగను చేసుకోవడం మొదలుపెట్టారు. రాముడు సీతాదేవితో అయోధ్యానికి తిరిగి వచ్చిన రోజు, సత్యభామదేవి నరకాసురుణ్ణి వాదించిన రోజు, పాండవులు హస్తినాపురానికి తిరిగి వచ్చిన రోజు, ఈ 3 సంఘటనలు దీపావళి రోజునే జరిగాయి. కాబట్టి మనం ఎలా జరుపుకుంటామంటే చెడుని మంచిపై సాధించే గుర్తుగా దీపావళిని మనం జరుపుకుంటాము. ఇదండి స్టోరీ. దీపావళి ఎందుకు జరుపుకుంటాము, దీపావళి పండుగ అనేది అయితే ఇదే స్టోరీ. మరి నేను చెప్పింది రైటా రాంగా, లేకపోతే మీకు తెలుసా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, ఎందుకంటే నాకు తెలిసిన వంతు వరకు నేను వీడియోలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి నాకు తెలిసినంత వరకు మీకైతే చెప్పడం జరిగింది. మరి మీకు తెలుసా లేదా ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు ఏంటి అని చెప్పి నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరి ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి చూడండి మా మినీ దీపావళి జరుగుతుంది. మినీ దీపావళి అని ఎందుకు అన్నాను అంటే మేమిద్దరమే అయిపోయామండి. పండగ అన్నప్పుడు ఫ్యామిలీ వాళ్ళు అందరూ కలిసి చేస్తే బాగుంటుంది కదా అని నేను చెప్పి బాధపడతా ఉంటే వంట చేస్తున్నాను, లైవ్ టైం కూడా అవుతుంది అని హడావిడిగా వంట చేస్తూ ఉంటే మా ఆయన సడన్గా బాంబులతో కనిపించాడు. బాంబులు కాకర పుల్లలు అన్నీ తీసుకొచ్చి మనం బాంబులు కాలుద్దాం దా అంటే నేనేమంటున్నాను, ఒంటరిగా నేనేం చేసుకోను బావా, నేనేం చేయను అని చెప్తా ఉంటే మా ఆయనకి, నేను లేనా నీకు, ఎవరు లేకపోతే ఏంటి, నాకు నువ్వు నీకు నేను, మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళు మనకున్నారు, మనం వీడియో తీసి పెడదాం, నీకు వీడియో తీపిస్తా రా అని చెప్పి బాంబులు తీసుకొచ్చి నన్ను ఇక్కడ కాల్పిస్తున్నారు. మా అక్క వాళ్ళు మా అమ్మ వాళ్ళు అందరూ వాళ్ళు కలిసి పండగ జరుపుకుంటున్నారు, మేము మాత్రమే ఇక్కడ అయిపోయాము. ఇక్కడ కాకర పుల్లలు కాల్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు, ఎందుకంటే కాలుతాయి, కాళ్ళలో గుచ్చుకుంటే మళ్ళీ బ్లడ్ వస్తాయి, జాగ్రత్త, ఇలా ప్యాక్ చేసుకోండి. మళ్ళీ ఎందులో నుంచి తీసేశారో అందులో. ఇక్కడ మా ఆయన చూడండి కళ్ళజోడు ఇస్తున్నాడు. కళ్ళజోడు ఎందుకు పెట్టుకున్నాను అంటే ఇక్కడ కాకర పుల్లలు మనం అన్నీ కాలుస్తాం కదా బాంబులు, కళ్ళలో పడి మళ్ళీ డ్యామేజ్ అవ్వకుండా బాగుంటుంది అని చెప్పి మా ఆయన నాకు కళ్ళజోడు అనేది తెచ్చి ఇచ్చాడు. చాలా మంచివాడు కదా, నిజంగా నేనంటే బాగా ప్రేమ ఉంది. మీరు కూడా ఇలానే జాగ్రత్తగా కాల్చుకోండి, కొంచెం దూరంగా ఉండి కాల్చండి బాంబులు, ప్రాణాలు పోతాయి. ఎప్పుడైనా సరే మనం జాగ్రత్తగా ఉండాలి. అది ఒకరోజు పండుగ జీవితాంతం అయిపోతుంది. ఇక్కడ షార్ట్ వీడియో కోసమైనా తీస్తున్నాం. ఇంకో వీడియో రికార్డ్ అవుతుంది ఇంకో ఫోన్లో, స్టాండ్లో ఉంది అది. ఇంకో ఫోన్లో ఏమో మా ఆయన నేను ఇక్కడ బాంబులు అవి క్రాకర్స్ కాలుస్తూ ఉంటే షార్ట్ వీడియో తీస్తున్నాడు. నువ్వు ఇన్స్టాగ్రామ్లో పెట్టుకో, యూట్యూబ్లో కూడా పెట్టుకో షార్ట్ వీడియోస్ అని చెప్పి మా ఆయన తీస్తున్నారు. నేను ఇక్కడ బాంబులు కాలుస్తున్నాను. తర్వాత మా ఆయనతో కూడా నేను కాల్చాను. ఇక్కడ దీపాలు పెడుతున్నాను. హెవీగా ముగ్గు అవన్నీ వేద్దాం అనుకున్నాను, కానీ కొంచెం మూడ్ ఆఫ్ అయిపోయినా కాబట్టి నేనేం పెట్టుకోలేదు. ఇక్కడ కూర్చొని కాలు నొప్పి వస్తుంది. మా ఆయన ఏమో కూర్చో వస్తుంది, రీల్స్ వస్తున్నాయి, బాగా వస్తున్నాయి అని చెప్పి కూర్చో అంటున్నాడు. కూర్చొని కాలు నొప్పి వచ్చినాయి, అందుకే నేను అక్కడ అలా ఫీల్ అయ్యాను. ఇక్కడ మా ఆయన నేనైతే క్రాకర్స్ కాలుస్తున్నాను. ఆ చుచ్చుబుడ్డిలు భలే ఉంటాయి కదండి, అవి వచ్చినప్పుడు సరిగ్గా చేసుకుందామంటే మా రూమ్ ముందు అసలు ప్లేసే లేదండి. ఎందుకంటే చాలా ప్లేస్ లేదు, మొత్తం
పైన పడ్డాయి చూడండి. అసలు మీరు బాంబులు కాల్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, దూరంగా ఉండండి. ఇక్కడ ఒకటి జరిగింది, ఎందుకంటే ఒకటి తుస్సు అయిపోయిందండి. ఎందుకంటే అది కాలట్లేదు, అది తుస్సు అయిపోయింది. చాలా నవ్వు అంటే చాలా నవ్వు వచ్చింది నాకు, అదే నవ్వుతున్నాను ఇక్కడ. మా ఆయనేమో కాల్చాలి అది వస్తుందిలే అని చెప్పి ట్రై చేస్తున్నాడు, కానీ అది మొత్తం తుస్సు అయిపోయింది. ఊరంతా చూడండి, అసలు హైదరాబాద్ మొత్తం దీపావళితో నిండిపోతుంది. చాలా అంటే చాలా బాగా జరుపుకుంటుంది. ఇక్కడ పక్కన చూడండి ఇంకో ఫోను స్టాండ్ కనిపిస్తుందా, అక్కడ కూడా రికార్డ్ అవుతుంది. ఎందుకంటే నేను తీసేదేమో షార్ట్ వీడియో, మా ఆయన ఫోన్లో అక్కడ స్టాండ్లో ఉంది కదా పెద్ద ఫోను, దాంట్లో ఏమో లాంగ్ వీడియో రికార్డ్ అవుతుంది. హైదరాబాద్లో చాలా బాగా జరుపుకుంటున్నారు దీపావళి అంటే మామూలుగా లేదు. హైదరాబాద్ మొత్తం బాంబులు, క్రాకర్స్ చాలా ఉన్నాయి, అసలు మామూలుగా జరుపుకోవట్లేదు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది డీజీపీ వాళ్ళ ఇంటి దగ్గర, అంటే తెలంగాణ డీజీపీ దగ్గర మా ఆయన డ్రైవింగ్ చేస్తాడు అన్నాను కదా, అక్కడ వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చి నాకు పంపించారు. చూడండి ఎంత సెలబ్రేట్ చేస్తున్నారో. ఎంతైనా తెలంగాణ డీజీపీ అంటే మామూలుగా ఉంటుందా, మామూలుగా ఉండదు కదా. చూడండి చాలా బాగా పేలుస్తున్నారు. ఇది మా వీడియో మా ఆయన పంపించారు. లాస్ట్లో మా ఆయన వీడియో ఉంది, ఫన్నీ వీడియో చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మా ఆయనతో విషెస్ చెప్పిద్దామని చెప్పి చాలా కష్టపడుతున్నాను. ఏంటంటే మా ఆయనతో ఆడుకున్నాను ఫ్రెండ్స్, నిజంగా చూడండి అసలు మామూలుగా ఉండదు. అందరికీ హ్యాపీ దీపావళి. మా ఆయన చెప్పినా సరే నేను కావాలని చెప్పిస్తున్నాను, ఎందుకంటే ఇందాక నుంచి నేను మూడ్ ఆఫ్లో ఉన్నాను కదా, మూడ్ ఆఫ్లో ఉన్నా సరే మా ఆయన నన్ను బాంబు కాల్చు చాలా ఇబ్బంది పెట్టారు. అందుకే మా ఆయనతో ఆడుకున్నాను ఇక్కడ. అసలు మామూలు పని కాదు, మా ఆయనని చూడండి ఎంత ఇబ్బంది పెడుతున్నానో, మామూలు కాదు అసలు, మామూలుగా అనిపించింది నాకు. నిజంగా ఇప్పుడు కూడా నవ్వు వస్తుంది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. చాలా బాగా చెప్పాడు, నిజంగా మా ఆయన నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటాడు. నేను పండగ రోజు బాధపడొద్దు అని చెప్పి నన్ను బాంబులు తీసుకొచ్చి మరి నన్ను కాల్పించి ఎంజాయ్ చేయించారు. పండుగ అయితే ఇలా జరిగింది. మీరు ఎలా జరుపుకున్నారనేది లైక్